హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 9 ఫిబ్రవరి 2026 సోమవారం నాటి పంచాంగ వివరాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధీనామ సంవత్సరం, మాఘమాసం, కృష్ణపక్షం, తిథి అష్టమి, నక్షత్రం విశాఖ, వర్జ్యం ఉదయం 11 గంటల 19 నుండి మధ్యాహ్నం 1 గంట 6 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 8 గంటల 27 నుండి 9 గంటల 50 నిమిషాల వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నుండి 12 గంటల 53 వరకు. ఈ సమయాలను దృష్టిలో పెట్టుకొని పనులు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు. మేషం, ఈరోజు మీరు చేసే పనుల్లో విజయం ఉంటుంది, ప్రయాణాలు లాభిస్తాయి. వృషభం, ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మిథునం, అనవసర ఖర్చులు తగ్గించుకోండి, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. కర్కాటకం, శుభవార్తలు వింటారు, ఉద్యోగంలో ప్రశంసలు అందుతాయి. సింహం, కొత్త పనులకు శ్రీకారం చుడతారు, ఆదాయం పెరుగుతుంది. కన్య, ఆరోగ్యంపై కాస్త జాగ్రత్త అవసరం, బంధువులతో మాటల్లో అదుపు మంచిది. తుల, మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది, మిత్రుల సహకారం ఉంటుంది. వృశ్చికం, వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి, దైవ దర్శనం చేసే అవకాశం ఉంది. ధనస్సు, మొండి బాకీలు వసూలవుతాయి, మనశ్శాంతి కలుగుతుంది. మకరం, అధికారులతో వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం, ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. కుంభం, శుభకార్యాల్లో పాల్గొంటారు, ధనలాభం కలుగుతుంది. మీనం, చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు కాళాష్టమి, తప్పక తెలుసుకోవలసిన విషయాలు. కాళాష్టమి విశిష్టత. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే అష్టమిని కాళాష్టమి అంటారు. కాలానికి అధిపతి అయిన కాలభైరవుణ్ణి పూజిస్తే సమయం వృధా కాకుండా, పనులు ఆలస్యం కాకుండా జీవితం గాడిలో పడుతుందని నమ్మకం. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, దృష్టి దోషాలు తొలగించడానికి ఈ రోజు ఎంతో శక్తివంతమైంది. శని దోషం, రాహుకేతు ప్రభావాలతో ఇబ్బంది పడే వారికి కాలభైరవ ఆరాధన చాలా ఉపశమనం ఇస్తుంది. ఈ రోజు చేయవలసిన శుభకార్యాలు: నువ్వుల నూనెతో దీపారాధన, సాయంత్రం కాలభైరవుడి ముందు వెలిగించండి. కాలభైరవాష్టకం పఠనం, భయం తొలగి ధైర్యం పెరుగుతుంది. కుక్కకు ఆహారం పెట్టడం, భైరవుని అనుగ్రహం త్వరగా లభిస్తుంది. మంత్రజపం: ఓం కాలభైరవాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సోమవారం కాబట్టి తెలుపు లేదా క్రీమ్ కలర్ దుస్తులు ధరించడం మంచిది. కాళాష్టమి కావడంతో శివాలయ దర్శనం లేదా కాలభైరవ అష్టకం పఠించడం చాలా శుభప్రదం. ఈరోజు మీ అందరికీ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కాలభైరవ స్వామిని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పంచాంగ, ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.